లవ్ యూ శరణ్య. శరణ్య నా పంచ ప్రాణాలు. అంత మంచి భర్తని నా దగ్గర నుంచి ఆ సౌమ్య దూరం చేయాలనుకుంటుంది. దాన్ని చంపి నేను జైలుకైనా వెళ్తాను, కానీ నేను మాత్రం దానికి నా భర్తని వదలను. ఏమైంది? మొహంలో ఆనందపు కాంతులు కనపడుతున్నాయి, చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కుతున్నాయి. ఏమైనా కారణం ఉందా? కారణం మీరే. నేనేం చేస్తాను ఇప్పుడు? బుగ్గ మీద ముద్దు పెట్టానా? నడు మీద గిల్లానా? వీపు మీద చేతి వేళ్లతో నా పేరు రాశానా? ఏం చేశాను? అమ్మో, తమరు బయటికి కనబడని కవి, ఎవరూ గుర్తించని రచయిత. అందుకే నిన్న రాత్రి నాకు అంత బాగా ప్రపోజ్ చేయగలిగారు. మనసులో ఉన్న మాటలన్నీ బయట పెట్టగలిగారు. మీరు చేసిన ప్రపోజల్ గుర్తుకొచ్చే నాకింత ఆనందం కనబడుతోంది. నా జీవితాంతం మర్చిపోలేని మధురమైన సంఘటనగా నా గుండెల్లో పతనమైపోతుంది. మీకు విషయం చెప్పనా? ఆడదాని మనసు లోతెంతో తెలుసుకోవడం కష్టమని అంటారు. నా దృష్టిలో అయితే మగాళ్ల మనసులోతే ఎక్కువ. ఆ లోతులోంచి ఎన్నో భావాలు, ఎన్నో కావ్యాలు, ఎన్నో ప్రేమ కబుర్లు, ఎన్నెన్నో పుడుతూ ఉంటాయి, క్షీరసాగరం నుంచి పుట్టినట్టు. ఏదైతేనే నేను నా భర్త నుంచి కడవడు ప్రేమను కోరుకుంటే కడలంతిచ్చాడు. నా మీద ఆకాశం అంత అభిమానం ఉన్నందుకు అంతులేనంత సంతోషంగా ఉంది. ఇంతకంటే ఒక ఆడది భర్త నుంచి ఏం కోరుకుంటుంది? ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ సో మచ్. హలో, చెప్పండి. ఏంటి డాక్టర్? అవునా? ఓకే అండి. అటువంటి కార్యక్రమాలంటే నేను మా అక్క ముందుంటాం. దాందే ఉందండి. షూర్. నేనిప్పుడే మా అక్కని తీసుకుని బయలుదేరుతాను. ఓకే అండి. ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏంటానంద, ఎవరితో మాట్లాడుతున్నా? ఎక్కడికో వెళదామంటున్నావేంటి? హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫోన్ చేశారు. ఏదో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారంట. దాని ఓపెనింగ్ కి రమ్మని ఇన్వైట్ చేశారు. అటువంటి వాటికి మనం వెళ్లకుండా ఉంటామా? అందుకే ఖచ్చితంగా వస్తామని చెప్పాను. బయలుదేరదామా? నేనెందుకులే, నువ్వు వెళ్ళు. అయ్యో, నువ్వొస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మన చేతుల మీదుగా జరిగితేనే మనకెంతో సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఉండి ఏం చేస్తాము? వెళ్దాం పదా, తొందరగా వచ్చేయచ్చు. కొంచెం నీరసంగా ఉందమ్మా, అందుకే బయటికి వెళ్తే బాగుంటుంది. కాదనకక్క, వెళ్దాం పదా. రా, నేను చెప్పేది రా వినానంద. పదా. వెల్కమ్ మేడం. మీరు రిబ్బన్ కట్ చేస్తే మేము క్యాంప్ కండక్ట్ చేసుకుంటాం. అక్క, నీ హ్యాండ్ మంచిది, నువ్వే కట్ చేయి. లేదా ఆనంద, నీ హ్యాండ్ ఇంకా మంచిది, అమృత హస్తం. నీ చేత్తో ఎంతో మందికి దానాలు చేశావు, జీవితాలనిచ్చావు. నువ్వే కట్ చేయి. అక్క, నా రిక్వెస్ట్ కాదనుకో. నా మాట విని నువ్వే కట్ చేయి. సరే.
మేడం ముందు మీరిద్దరూ టెస్టులు చేయించుకోండి, తరువాత మిగిలిన అందరికీ చేస్తాం. అదేంటి, నేను మొన్ననే చేయించుకున్నాను కదా. ఆ రోజు మీరు అనవసరంగా నాకేదో జబ్బు వచ్చినట్టు మా ఆనందని ఓ కంగారు పెట్టేశారు. అక్క, ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్ని ఓపెన్ చేస్తారో శుభప్రదంగా ముందు వారే ఆ పనిలో కూడా ఉండాలి. అందుకే అక్క, రక్తదాన శిబిరాలు ఓపెన్ చేసిన వాళ్లే ముందు రక్తం ఇస్తారు. అవునానంద, నువ్వు చెప్పింది నిజమే. డాక్టర్ గారు, అయితే ముందు నన్ను టెస్ట్ చేయండి. అలాగే మేడం. సిస్టర్, మేడంని బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళండి. సరే మేడం, వెళ్ళక్క. మిగతా వాళ్ళు కూడా మీరు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఓకే మేడం. నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావోనన్న భయంతో ఏ విధంగా చెయ్యాల్సొస్తోందక్క. నీ దగ్గర నేను దాస్తున్న మొదటి నిజం అక్క ఇది. డాక్టర్ గారు, అంతా ఓకే కదా? ఓకే మేడం. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ లో ఏమొస్తుందో చూసి మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఆనందా, నువ్వు కూడా చేయించుకో. సరే అక్క. అక్క, నువ్వు బయటే వెయిట్ చేయి, నేను చేయించుకొస్తాను.